వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను ఇప్పుడు ఇటలీలో ఉన్నాను. నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఇటలీకి. సో యాక్చువల్లీ మేము నిన్న ప్యారిస్ నుంచి మిలాన్కి వచ్చామన్నమాట. బట్ ఐ వాజ్ వెరీ సిక్. సో నేను నిన్న ఇంకా బయట అక్కడ ఏదో ఏంటది సీ ఫుడ్ పాస్తా లాంటిది ఒకటి తిన్నుండే అనమాట. అది నాకు అసలు పడలేదు. సో నేను రూమ్లోకి వచ్చి పడుకున్నా. ఇవాళ మేము వెరోనా వచ్చామన్నమాట. ద హోల్ పాయింట్ ఆఫ్ ద హోల్ ట్రిప్ వాస్ కమింగ్ టు వెరోనా. Yeah, so the whole point of the trip was coming to Verona. వెరోనాలో జూలియట్స్ బాల్కనీ చూడాలి అని అన్నది నా చిన్నప్పటి డ్రీమ్ అనమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. మేము మార్నింగ్ మిలాన్ నుంచి ఒక డే ట్రిప్ బుక్ చేసుకున్నాము మేము వెరోనాకి, ఒక వాకింగ్ టూర్. అండ్ అక్కడ నుంచి లేక్ గార్డా వెళ్తున్నాం అనమాట. సో మేము స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్. ఇక్కడ దారిలో మమ్మల్ని ఒక దగ్గర హైవేలో ఆపినారనమాట. స్కూల్ పిల్లలందరూ వచ్చినట్టున్నారు. ఫుల్ గుడ్ ఉంది. సో నేను కొంచెం తర్వాత మాట్లాడతాను. ఇదేదో 2 minute ఏంటిది ఏదో ఉండే కదా, ఇదేంటి ఇదేదో మినీ డెజర్ట్ లాగా ఒకటి ఉండే. అండ్ ఇది వచ్చేసి ఇదేదో డెజర్ట్. ఇది వచ్చేసి ఇటలీలో మా ఫస్ట్ కాఫీ అండ్ నా కొత్త బ్యాగ్. నేను ఇటలీలో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్న సిటీ వెరోనానే అనమాట. ఎందుకంటే నేను మీకు చెప్పా కదా, నేను ముందు రోజు ఈవినింగ్ మిలాన్లో ల్యాండ్ అయినాము. మేము మిలాన్లో ఆగిందే వెరోనాకి. డే ట్రిప్ అనేది మాకు ఫ్లోరెన్స్ నుంచి లేకుండే అనమాట, ఓన్లీ మిలాన్ నుంచి ఉండే. అందుకే మేము మిలాన్లో ఆగినాము. సో మిలాన్ ఒక హాఫ్ డే చూసుకొని నెక్స్ట్ డే వెరోనాకి డే ట్రిప్ తీసుకుందామని అనుకున్నాం. కానీ మేము ఫ్లైట్లో వచ్చినాం అనమాట ప్యారిస్ నుంచి మిలాన్కి. సో మిలాన్ చూసే లోపలే మేము ఫస్ట్ లంచ్కి వెళ్ళిపోయినాం. నేను అక్కడ తిన్న సీ ఫుడ్ పాస్తాలో వాడు ఆక్టోపస్, క్లామ్స్ అన్నీ వేసిండు అనమాట. సో నేను అవన్నీ ఏరే తిన్నా. బట్ నాకు అది పడలేదు. తిన్న వెంటనే నాకు అర్థమైపోయింది దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని. సో అప్పుడు ఇంకా రోడ్ మీదకి వెళ్ళి వాష్రూమ్స్ ఎత్తుక్కొని ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఏం చేయకుండా సింపుల్గా వచ్చి రూమ్లో పడుకున్నా. చక్రి అట్లా బయటికి వెళ్ళిండు కానీ బేసిక్ నెసెసిటీస్ అట్లా తీసుకొని రావడానికి వెళ్ళిండు అనమాట, వాటర్ ఎక్సెట్రా అవి. సో వెరోనా అనేది కల్చరలీ చాలా రిచ్ ప్లేస్. అంతా టూరిస్ట్ వల్ల ఎక్స్ప్లోర్ అవ్వని ప్లేస్ అనమాట. చాలామంది వెనిస్ ప్రిఫర్ చేస్తారు వెరోనా కన్నా, కానీ నాకు వెరోనా చూడాలని ఉండే అనమాట. సో ఈ వెరోనాలో చాలా పాపులర్ ఏంటి అంటే ఇక్కడ దెల్లా స్కాలా అన్న ఒక ఫ్యామిలీ ఉంటుంది అనమాట. వాళ్ళు దెల్లా స్కాలా అని అంటారు. సో ఆ ఫ్యామిలీ ఈ వెరోనాని మోర్ దెన్ 200 years వరకు పాలిచ్చినారనమాట, అంటే రూల్ చేసినారు. సో ఏంటి అంటే వాళ్ళు రాయల్టీ కాదు, కాకపోతే వాళ్ళు బిజినెస్ మ్యాన్, బట్ వాళ్ళు చాలా రిచ్ బిజినెస్ పీపుల్ అనమాట. సో వాళ్ళు ఇది రూల్ చేసినారు. మ్యాక్సిమం కట్టడాలన్నీ వెరోనావి వాళ్ళే కట్టినారనమాట. సో వెరోనా చాలా బాగుండే అంటిల్ నెపోలియన్ వచ్చేంత వరకు. అండ్ ఆల్సో వరల్డ్ వార్ జరిగినప్పుడు ఇటలీలో వేరే దగ్గర ఎక్కడైనా బాంబ్స్ వేసిన రోమ్ ఇంకా వెరోనాకి ఆ రెస్పెక్ట్ ఇచ్చినారంట. అక్కడ కట్టడాలని కూలిపోకుండా చూసుకోవడానికని అక్కడ ఏదైతే ఈ పైనుంచి వేసే మిసైల్స్ అవన్నీ ఉంటాయో అవి ఇక్కడ పడకుండా చూసుకున్నారంట. వీళ్ళ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో నాకు అంత తెలీదు. బట్ మేము ఇక్కడ ఏమంటాము వాకింగ్ టూర్ తీసుకున్నాం అనమాట. సో వీళ్ళు ఇక్కడ ప్రతిదీ చెప్తూ తీసుకెళ్తారనమాట, ఒక్కొక్క ప్లేస్ గురించి, ఒక్కొక్క దాని గురించి. ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది డాంటే విగ్రహము. మీకు డివైన్ కామెడీ అని ఒక బుక్ ఉంటుంది, దాని గురించి తెలుసో తెలీదో కానీ ఆ బుక్ రాసింది డాంటేనే. సో డాంటే జస్ట్ ఒక పోయటే కాదు, ఆయన పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిండంట వెరోనాలో రెవల్యూషన్ అవన్నీ. సో అలా ఆమె ఒక్కొక్కటి చూపించిందనమాట. నిజం చెప్పాలంటే ఐ వాజ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఆమె చెప్పింది ఇక్కడ మార్బుల్ చాలా బాగా దొరుకుతుంది అది ఇది అని చెప్పేసి. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో టు జూలియట్స్ బాల్కనీ. నాకు అది బాగుండిందనమాట, జూలియట్స్ బాల్కనీ చూడాలి అని. సో ఇక్కడ కనిపిస్తున్నవి టూమ్స్. దెల్లా స్కాలా అని చెప్పా కదా, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళవి టూమ్స్ అనమాట, వాళ్ళ సమాధులు. అయితే మీలో చాలామందికి డౌట్ రావచ్చు, నేను ఎందుకు
ఎందుకు జూలియట్స్ బాల్కనీ చూద్దాం అనుకున్నాను అని. సో మాకు స్కూల్లో ఒక లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో రోమియో జూలియట్ బుక్ ఉండేది. బట్ అది ఎవ్వరికి ఇచ్చేవాళ్ళు కాదనమాట, ఎస్పెషలీ మాకు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎవరైనా ఒక పని చేయొద్దు అని చెప్తే ఆ పని చేసేంత వరకు నేను ఉండను టైప్లో? నేను అలాగే ఓకే, సో దిస్ ఇస్ ద రోమియోస్ హౌస్. ఢిల్లీలో అక్కడ కార్నర్లో ఉంది కదా, అది రోమియో ఇల్లు. ఓకే, సో ఎనీవేస్ నాకు అలా చదవద్దు అని చెప్పేసరికి నాకు అది ఎలా అయినా సరే నేను ఆ స్టోరీ చదువుదాము అని అనుకున్నాను అనమాట. అప్పుడు ఎంత తెలుసా, నేను 7th క్లాసే. బట్ అది నాకు చదవద్దు అని చెప్పినప్పుడు చదవాలి అని ఉండిందనమాట నాకు. సరే అని ఆ బుక్ నేను తీసుకున్నా. బట్ అది ఏమంటారు, ప్రాపర్ వర్షన్ అనమాట. అంటే దానికి మీ ఇట్లా స్టోరీ లాగా కాకుండా దో అలా ఉంటుంది అనమాట. సో అయినా సరే నేను కష్టపడి చదివిన దాన్ని. సో చదివినప్పుడల్లా నేను అనుకున్నాను అనమాట, అంతలాగా రోమియో ఏం చూసిండు ఆ బాల్కనీలో, దట్ ఆయన ఎంగేజ్మెంట్ వదిలిపెట్టేసి ఇట్లా జూలియట్ వెనకాల పడ్డాడు అని అనిపించింది. సో అప్పటి నుంచి నాకు ఎందుకు అది చూడాలని అలా పడిపోయింది. దాని తర్వాత నేను రోమియో జూలియట్ కోసం కాకపోయినా నాకు అది అలా చూడాలని ఉండింది అనమాట. సో ఇదే జూలియట్ వాళ్ళ ఇల్లు, నేను ఇంతకు ముందు చూపించింది. వీళ్ళందరూ వచ్చి జూలియట్ని టచ్ చేస్తున్నారు. ఎవరైతే జూలియట్ బ్రెస్ట్ టచ్ చేస్తారో వాళ్ళకి లక్ కలిసి వస్తుంది అని అంటారు అనమాట. సో అందరు అలా చేస్తున్నారు. ఇది జూలియట్ స్టాచ్యూ అనమాట. అండ్ ఎవరన్నా కావాలి అనుకుంటే పైకి కూడా వెళ్ళొచ్చు. మేము తర్వాత వెళ్ళినాము. ఇది వచ్చేసి అరీనా అనమాట. సో ఇది ఏదైతే ఉందో అది కొలోజియం కన్నా పెద్దది, వెరోనాలో ఉన్నది. అండ్ అక్కడ కొలోజియం కన్నా ఇది తక్కువ డ్యామేజ్ అయింది. అయితే ఇక్కడ గ్లాడియేటర్ గేమ్స్ ఉంటాయి కదా, ఒకప్పుడు అవి ఆడేటోళ్ళు అనమాట. సో ఇక్కడ ఏమంటారు, మనిషికి జంతువులకి మధ్యన సర్వైవల్ స్పోర్ట్స్ లాగా పెట్టి జనాలందరూ చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు అనమాట. సో ఈ అరీనా చూడాలి అని మాకు చాలా ఉండింది. ఎందుకంటే మనకి రోమ్లో కొలోజియం ఉంటుంది కదా, దానికన్నా ఇది కొంచెం తక్కువ డ్యామేజ్ అయింది. అండ్ ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్దది, ఇంకా అంటే దాన్ని విడ్త్ లెంత్ అలా ఉంటుంది కదా, సైజ్ కూడా దీనిది చాలా పెద్దదన్నమాట. సో ఇలా అన్ని మెట్లలాగా ఉంటాయి. సో ఇక్కడంట ఎవరికైతే బాగా డబ్బులు ఉంటాయో వాళ్ళు ముందు కూర్చునే వాళ్ళంట. డబ్బులు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా వెనకాల నించొని ఆ గేమ్స్ చూసేటోళ్ళంట. సో బేసిక్గా అలా ఎవరైనా వార్లో విన్ అయినప్పుడు స్లేవ్స్ ఉంటారు కదా, స్లేవ్స్కి యానిమల్స్కి మధ్యలో ఫైట్ పెట్టి వాళ్ళని అందులో వదిలేసేటోళ్ళంట. సో అండ్ ఇక్కడ ఇప్పుడు చాలా ఫెస్టివల్స్ లాంటివి జరుగుతుంటాయంట, కాన్సర్ట్స్, ఫెస్టివల్స్ అలాంటివి. సో హలో, సో మేము వెరోనాలో ఉన్నాము. సో మీరు ఇందాక చూసారు కదా, నేను జూలియట్స్ బాల్కనీ చూసిన. ఫైనలీ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు చదివా రోమియో జూలియట్. అండ్ నేను అప్పుడు అనుకున్న ఎట్టి పరిస్థితులలో లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాలి అని. అండ్ ఫైనలీ ఐ డిడ్ ఇట్ జస్ట్ 2 days బిఫోర్ మై బర్త్డే. అసలు నా బర్త్డే రోజు ఇక్కడికి వచ్చి ఉంటే చాలా బాగుండేది. బట్ దట్ డింట్ హ్యాపెన్. మా స్కెడ్యూల్ అలా ఉండింది అనమాట. వి జస్ట్ కుడెంట్ పోస్ట్పోన్ ఇట్ ఫర్దర్ ఎనీమోర్. అండ్ అయితే మేము జూలియట్స్ బాల్కనీ చూసేసినాం, అరీనా చూసేసినాం, అంతా అయిపోయింది ఇంకా వెరోనా. సో మేము జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 2 hours మాకు ఫ్రీ టైం ఇచ్చారనమాట వాకింగ్ టూర్లో. సో మేము ఇక్కడ మంచి లంచ్ చేద్దామని ఆగినాము. ఈ లంచ్ నేను స్పాన్సర్ చేస్తున్నాను అనమాట, బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ దిస్ లంచ్ టు బీ పర్ఫెక్ట్. అంటే చక్రి పర్ఫెక్ట్ లంచెస్ ప్లాన్ చేయడం కాదు, ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ హియర్. అండ్ నేను అప్పటి నుంచి ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది, లూయి విటాన్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏదన్నా ఒకటి కొందాము అని అనిపిస్తుంది, కానీ నాకు ఏం కొనాలో అర్థం కావట్లేదు అనమాట. సో ఐఎమ్ నాట్ బయింగ్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ అ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఏం కొనట్లేదు. బట్ నాకు ఇక్కడ నుంచి ఏదన్నా ఒకటి వాల్యుబుల్ తీసుకెళ్ళాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ మెమరీస్ ఆర్ ప్రాబ్లీ ద వాల్యుబుల్ థింగ్ ఇంకా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి. మేము జస్ట్ జూలియట్స్ బాల్కనీ పక్క గల్లీలోనే ఉన్నాం అనమాట. సో ఇక్కడ మేము ఒక మంచి రెస్టారెంట్, లిటిల్ ఇటలీ అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ ఆగినాము. ఆగి నాకు నేను క్లాంప్స్ అవి ఇవి తిని నా స్టమక్ చాలా అప్సెట్ అయిన ఉండే అనమాట. సో వీఆర్ డ్రింకింగ్ సంథింగ్, వీఆర్ ఈటింగ్ సంథింగ్ వీఆర్ ఫెమిలియర్ విత్. ఇక్కడ అది కూడా చాలా కష్టమే ఉంది యాక్చువల్గా. అండ్ ఆల్సో ఇక్కడ చికెన్ అసలు దొరకట్లే, బీఫ్ అండ్ పోర్కే చాలా దొరుకుతుంది. సో ఇంకా మేము పోర్క్ తింటాం కాబట్టి దట్స్ ఫైన్. బట్ మీరు ఎవరైనా ఓన్లీ చికెన్ తింటే మీకు ఇంకా వెజిటేరియనే ఆప్షన్. సో అది చూసుకొని రండి. అండ్
మేమిక్కడ వైన్ తీసుకున్నాము. నేను నార్మల్గా యూజువల్గా ఆల్కహాల్ అంత ప్రిఫర్ చేయను, బట్ ఇట్ వాజ్ అ స్పెషల్ ఒకేషన్ అనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటుంది, అయిపోయింది. నాకు దీని తర్వాత నేను చక్రితో అన్నా, ఇది చూసేసినా కదా నాకు ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాలని అనిపించట్లేదు అని. ఐ డోంట్ హ్యావ్ ఎ డెస్టినేషన్ దట్ ఐ వాంట్ టు విజిట్ ఎనీమోర్ అని అనిపించింది. నేను ఇక్కడ బురాటా చీజ్ ఉన్నది, ఒక పాస్తా తీసుకున్నా, చక్రి ఏమో ఒక పిజ్జా తీసుకున్నాడు. రెండు చాలా బాగున్నాయి. అంటే మనకి ఇండియాలో ఫుడ్ షేర్ చేసుకోవడం అలవాటు కదా, నీది నువ్వే తిను నాది నేనే తిను అని తినాం కదా. సో అక్కడ వాళ్ళకి అది అలవాటు ఉండదు అనమాట. బట్ స్టిల్ మేమైతే వీ వాంటెడ్ టు ఎంజాయ్ మోర్ ఆన్ ఫుడ్. సో నాకు ఇది బాగా నచ్చింది, ఫుడ్ చాలా బాగుండింది. మాకు ఫస్ట్ డే మిలాన్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఏమర్థమైందంటే మనం ఎంత సింపుల్ డిషెస్ తింటే అంత బెటర్ అని. అండ్ ఈ బేసిక్ ఏమంటారు పిండి అండ్ చీజ్లోనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇడ్లీలో. అసలు చీజే చాలా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ డో చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది తిరామిసు, వెనిస్ తిరామిసుకి వెనిస్ కాదు, వెరోనా తిరామిసుకి బర్త్ ప్లేస్ అనమాట. సో ఇటలీలో తిరామిసు చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఒక దగ్గర ప్రతిరోజు ఒక 2 తిరామిసులన్నా తిన్నాను ఇటలీ ట్రిప్ మొత్తంలో. ఇక్కడి వరకు వచ్చి కాఫీ తాగకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఒక మాకియాటో కాఫీ తీసుకున్నాను. చిన్ని కాఫీ వచ్చింది, దాంతోపాటు స్ట్రాబెరీస్ అండ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. సో లెట్ మీ షో యూ. గుడ్డి మాకియాటో అండ్ స్ట్రాబెరీస్ అండ్ క్రీమ్. Later that same evening. ఓకే, సో మా ట్రిప్ వెరోనా ఇంకా లేక్ గార్డా 2 కలిపిన ట్రిప్ అనమాట. సో లంచ్ అయిపోయేంత వరకు మమ్మల్ని వెరోనాలో ఉంచి దాని తర్వాత మమ్మల్ని లేక్ గార్డాకి తీసుకెళ్ళినారు. సో ఇది లేక్ గార్డా. సో ఈ ఇటలీలో కొన్ని లేక్స్ ఉంటాయి, అవి చాలా 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 బాగుంటాయి అన్నమాట. సో అందులో లేక్ గార్డా ఒకటి. సో లేక్ గార్డా స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వాల్కెనో ఉండిందనమాట. సో దానివల్ల ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. వాటర్ కొన్ని దగ్గర వేడిగా ఉంటుంది అనమాట. సో ఈ లేక్ గార్డా పక్కనే అంటే లేక్ గార్డా పెద్దది, దానికి ఆనుకొని సిర్మియోని అనే ఒక విలేజ్ ఉందన్నమాట. సో మేము ఆ విలేజ్కి వచ్చాము. మాకు లేక్ గార్డాలో ఈ బోటింగ్ తర్వాత ఆ సిర్మియోని అనే విలేజ్ని మనకు చూడడానికి ఒక 1.5 hour వరకు టైం ఇచ్చినారనమాట. సో సిర్మియోని అనే విలేజ్ ఏం లేదండి, చాలా పాత విలేజ్ అనమాట అది. సో మనకు అక్కడ ఏం దొరకవు. కొంతమంది షాపింగ్ అంటే అది టూరిస్టీ ప్లేస్ లాగానే ఉంటుంది అనమాట. లోకల్స్ అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అంతగా ఏమీ లేకుండే అనమాట. కొంచెం షాపింగ్ అవి ఇవి ఉండినాయి. అండ్ ఒక మ్యూజియం లాగా ఒకటి ఉంది అండ్ ఒక జూ లాంటిది ఒకటి ఉండింది అనమాట. మాకు ఓన్లీ 1.5 hour టైం ఇచ్చినారు. అండ్ మా ట్రిప్ పర్పస్ అంతా ఈ ఏమంటారు ఈ బోట్ రైడే అనమాట. ఈ బోట్ రైడే యాక్చువల్లీ 1 hour పైన ఉండింది మాకు. చాలా చాలా బాగుంటుంది. మనకు అంత దూరం వరకు తీసుకెళ్ళి ఆ వాల్కెనో ఎక్కడైతే ఉందో ఆ వాల్కెనో కూడా చూపిస్తాడు అనమాట. అంటే అది ఇప్పుడు యాక్టివ్ లేదు యాక్చువల్గా వాల్కెనో, బట్ అదే వాల్కెనో, బట్ ఇక్కడ మాత్రం హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో చాలామంది అంటే ఇటలీ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుందో, అంటే బయట టూరిస్టులు అందరము మనము రోమ్ వెనిస్ ఇలాంటి వాటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ స్టే చేస్తాం కదా. బట్ లోకల్స్కి ఎవరికైతే ఈ విషయం తెలుసో వాళ్ళు ఇక్కడ తీసుకుంటారంట రిసార్ట్స్లో ఏమంటారు స్టే. అండ్ వాళ్ళు అక్కడ హాట్ స్ప్రింగ్స్ అవి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏదో హీలింగ్ లాంటిది కూడా ఉంటుందంట అండి. హాట్ స్ప్రింగ్స్తో హీలింగ్ బాడీ ఇష్యూస్ హీల్ చేయడం లాంటివి కూడా ఉంటుందంట. మేమంతా చూడలేదు. చెప్పా కదా మాకు హోల్ థింగ్ వాజ్ ఇది చూడడం అని. ఈ లేక్ గార్డాలో బోటింగే ఉండిందనమాట మెయిన్. మేము ఏమంటారు బోట్ తీసుకున్నాం అనమాట లేక్ గార్డాలో. సో ఇది అరౌండ్ 1 hour ఉంది అనుకుంటా బోట్. సో the first stop is here because Sirmione is a thermal station, and now we stay in front of this is a very good place for relax. The name is Aquaria, and the right side and left side you see the people because they have 2 swimming pool with
నేను ఇందాక మీకు చెప్పా కదా లేక్ గార్డా సిర్మియోన్ గురించి, దాని గురించే ఇక్కడ ఈ క్యాప్టెన్ చెప్తున్నాడు అనమాట మాకు అన్నీ. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ఇటాలియన్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి ప్లే చేసిండు అనమాట ఆయన. లైక్ ఎంజాయ్ చేసుకోండి ట్రిప్ అన్నట్టు వదిలేసిండు అనమాట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండి. మీరు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసిందో లేదో చూసుకోండి. ఆల్సో మీరు కొంచెం సపోర్ట్ చూపించాలబ్బా, అసలు మీరు చూడట్లేదు వీడియోస్. సో యా, ఇంతవరకు ఉండి వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ యా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.